దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు కలుగుగాక. క్రీస్తు ద్వారా శాప విమోచన అనే అంశంపై కొన్ని మాటలు మనం ధ్యానించబోతున్నాము. శాపగ్రాహిగా యేసు ప్రభు సిలువలో వేలాడినాడు. సిలువ కార్యములు అనేకములు, సిలువ ఆశీర్వాదములు పోకొల్లులు. ధ్యానిస్తున్న కొలది మనము సిలువ తట్టు ఆకర్షితులమవుతాం. సిలువను నిదానించి చూడ్చి సిలువ నుండి ప్రవహించే దీవెనలన్నీ కూడా మనము పొందుకోవడానికి గొప్ప మార్గము సిలువ మార్గం. సిలువలో యేసు ప్రభు తన ప్రాణం అర్పించడం ద్వారా, రక్తము చిందించడం ద్వారా, పాప క్రయధనము చెల్లించడం ద్వారా మనకు దాస్యము, సాతాను యొక్క దాస్యం నుండి విముక్తి కలిగింది. మన రోగము తొలగిపోయింది, స్వస్థత లభించింది, చీకటి తొలగిపోయింది. యేసు రక్తం చేత మన హృదయాల్లో తేజస్సు నిండింది. మనకు శిలువ ద్వారా పాప క్షమాపణ లభించింది. మనకు శిలువ ద్వారా పరమానందం లభించింది. శిలువ ద్వారా మనము శుద్ధులమైనాం. శిలువ ద్వారా సాతానుడు ఓడినాడు, మనము సాతానుపై విజయాన్ని సాధించినాము. శిలువ ద్వారా శాపము పోయింది. శిలువ ద్వారా శాపం పోయి నీతి మనకు కలిగింది. వాక్యములు మనం చూసినప్పుడు గలతీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో, అంటే శాపమై, క్రీస్తు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాను. ఇది గ్రహించాలి. శాపం అంటే అందరి భయం. ఇప్పుడు వాక్యంలో మరి స్పష్టంగా ఉంది కదా. ఇర్మియా గ్రంథంలో కూడా ఉంది, తండ్రులు చేసిన శాపము పిల్లల ఒడిలో వేయువాడని. మరి నిర్గమకాండము 20వ అధ్యాయంలో కూడా ఉంది, దేవుని ద్వేషించేవారు విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషం కుమారుల మీదకి రప్పిస్తానని నిర్గమకాండం 20వ అధ్యాయం 5వ వచనంలో ఉంది. ఏలైనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషములను కుమారుల మీదకి రప్పింతును. అంటే ఇలాంటి మరి వాక్యాలు చూసినప్పుడు సర్వసాధారణంగా మానవునికి భయం కలుగుతుంది. శాపము, కష్టాలు రాగానే అంటాడు ఏ శాపం ఉందో వీళ్ళ కుటుంబం మీద, తీరని దురదృష్టం కలిగితే మనం ఇలాగే అంటాం, అసలు ఎక్కడుందో వీళ్ళు ఎన్ని ప్రార్థనలు చేసినా ఈ ప్రార్థనలకు ఎందుకు జవాబు రావడం లేదు, ఏ దోషము వీరి జీవితాల్లో నిలిచిందో, ఏ శాపము నిలిచిందో అని తెలుసో తెలియక అంటూ ఉంటాం. అంటే ఈ శాపాన్ని కొట్టివేయడానికే యేసు ప్రభు ఈ లోకంలోకి మరి తన శిలువ ఆశీర్వాదాల్లో చాలా గొప్ప దీవెన ఇది. శాపము తొలగించి అబ్రహాముకు దేవుడిచ్చిన ఆశీర్వాదాలన్నిటినీ కూడా మనల్ని వారసులుగా చేసినాడు. మన కొరకు ఆయన శాపంగా మారిపోయినాడు. ఆయన శాప నివారణ నిమిత్తము సిలువనెక్కినాడు. దైవ కోపాగ్నిని ఉపశమింపజేసే నిమిత్తం మ్రానుపై వ్రేలాడినాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, మ్రానుపై వ్రేలాడే ప్రతివాడు శాపగ్రస్తుడుగా ఎంచబడుతున్నాడు. మ్రాను మీద వ్రేలాడువాడు శాపగ్రస్తుడు అని ద్వితీయోపదేశకాండము 21, 22, 23 వచనంలో ఉంది. మ్రాను మీద వ్రేలాడ శాపగ్రస్తం. మరి అటువంటి వ్యక్తి యొక్క శవం కూడా రాత్రివేళ మ్రానుపై ఉంచరు, ఉండిపోకూడదనే నియమం. అలా ఉంటే దేశమే అశుద్ధమైపోతుందని వారు భావిస్తారు. అందుకే వీరు యోహాను సువార్త 19:31లో చూస్తారు, మరి క్రీస్తు శాపగ్రస్తునిగా మ్రానుపై వ్రేలాడాడు. అదే రోజున ఆయన మృతదేహాన్ని దించి సమాధి చేసినారు. అంటే ఇప్పుడు
మనము క్రీస్తును నమ్ముతున్నాం. నమ్మిన వారమంతా కూడా శాపం నుండి విడుదలైనామని అర్థం. రోమా పత్రిక 8:1 ఉంది, క్రీస్తు యేసునందు ఉండు వారి ఏ శిక్షా విధి లేదు, ఏ శిక్షా విధి లేదు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. There is therefore now no condemnation to them which are in Christ Jesus, walk not after the flesh but after the spirit. అంటే క్రీస్తును నమ్మిన వారంతా కూడా శాపం నుండి విడుదలైనారని అర్థం. శాపం తొలగిపోవడం మాత్రం కాదు, దేవుడు అబ్రహాం ద్వారా వాగ్దానం చేసిన దీవెనలకు వారసులైపోయినాం అని గలతీ పత్రిక 3వ అధ్యాయము మీరు 8, 9, 14 వచనాలు చదివితే చాలా స్పష్టంగా రాసింది. మ్రాను అనే మాటలు పౌలు కూడా వాడినాడు, పేతురు వాడినాడు. అంటే సిలువను సూచిస్తూ వారు ఈ మాటలు వల్లించినారు. అంటే 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనంలో కూడా ఉంది, 1 Peter 2:24, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనాడు, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. అంటే మ్రాను అనే మాటలు భక్తులు వాడినారు పరిశుద్ధ గ్రంథంలో. గతంలో వారు ఇశ్రాయేలు శిక్షావిధి వలె రాళ్లతో కొట్టి చంపి సాయంకాలం వరకు మృతదేహాన్ని మ్రానుపై వ్రేలాడదీసినట్టు మరి క్రీస్తు విషయంలో అలా జరగలేదు. రోమా శిక్షావిధి ప్రకారం శిలువపై ఆయన మేకులతో వ్రేలాడదీసినారు. తనంతట తానే తన ప్రాణం అప్పగించినాడు. మరి మ్రాను మీద నుండి తన శరీరాన్ని దింపి వారు సమాధి చేసినట్టు వాక్యంలో చూస్తున్నాం. మన కోసము యేసు ప్రభు శాపగ్రాహిగా మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించడానికి తానే శాపమై మ్రాను మీద వ్రేలాడినాడు. అంటే మనం మత నియమాలు కానీ ఆచారాలు పాటించడం ద్వారా కానీ దేవుని శాసనాలను నెరవేర్చడం ద్వారా దైవానుగ్రహం సంపాదించుకోవచ్చని మనం అనుకుంటాం. దేవుని ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకోవడం ద్వారా దేవుని సంతోష పెట్టగలమని యూదులు కూడా అలాంటి గట్టి నమ్మకం కలిగినవారు. అది మంచిదే, కానీ ఇక్కడ పౌలు మనల్ని అందరినీ ఆశ్చర్యపడే రీతిగా మాటలు రాస్తున్నాడు. అది గలతీ పత్రిక 3:10 వచనంలో ఉంది, ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనైన వారు. అంటే ధర్మశాస్త్రము దాంట్లో ఒక్క ఆజ్ఞను మీరితే తప్పకుండా శాపగ్రాహులుగా ఎంచబడుతున్నారు. ధర్మశాస్త్రంలో ఈ విధంగా రాసి ఉంది, ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనకపోవటం వలన వాటిని స్థిరపరచని వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెనని ద్వితీయోపదేశకాండం 27, 26 వచనంలో. అంటే ఒక్కటి మీరినా గాని శాపగ్రస్తుడని మరి ప్రజలందరూ కూడా ఆమేన్ పలకాలట దాన్ని. అంటే ధర్మశాస్త్రం రాసి ఉన్న ప్రతి దానిని సంపూర్ణంగా తక్కువ లేకుండా ప్రతి అక్షరం అనుక్షణం పాటించాలనేదే పద్ధతి అన్నమాట. ఈ రకమైన విధేయత నిష్ఠ మానవ మాత్రానికి సాధ్యం కాదు. మానవుడు పుట్టుకతోనే భ్రష్ట స్వభావం గలవాడు. అంటే మానవుడు తన స్వప్రయత్నం వల్ల దైవాజ్ఞలను పూర్తిగా పాటించడం అసాధ్యం, పాప క్షమాపణ సాధించడం అసాధ్యం. పాప విముక్తికి రక్షణకు దేవుని కృపయే ఆధారం అని మనం గ్రహించాలి. దేవుని కృప మనకు శిలువ ద్వారా లభించింది. మనమందరం రక్షింపబడినాము క్రియల మూలంలో కాదు, ఉచితమైన దేవుని కృప అని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఉంది. పౌలు భక్తుడు ఇలాగంటున్నాడు ఫిలిప్పీ 3:6లో, ధర్మశాస్త్రం వల్ల నీతి విషయమే అనింద్యుడనై ఉంటిని, ఎటువంటి నింద పడనీయకుండా నిష్ఠగా నడుచుకున్నప్పటికీ ధర్మశాస్త్రాన్ని మీరిన వారి పైకి వచ్చే శాపాన్ని అతడు తప్పించుకోలేకపోయినాను అని అంటున్నాడు. అతడు ఆజ్ఞలన్నీ పాటించలేకపోయినాడని రోమా 7:7-14 వరకు మనం చూస్తున్నాం. ధర్మశాస్త్రం పవిత్రమైనది, నిర్దోషమైనది. అయితే స్వభావ రీతిగా మనుషుడు అపవిత్రుడు, అవినీతిపరుడు గనక ధర్మశాస్త్రం మూలంగా మనుషుల్లో పాపము తప్పకుండా తలెత్తుతుంది. అందుకే పౌలు భక్తుడు అంటాడు కదా, నాలో ఒక నియమం ఉన్నది, విరుద్ధమైన నియమం. మరి నేను ఏది మేలు చేయాలని అనుకున్నా కానీ నాలో మరి అది అనుమతి ఇవ్వడం లేదు. రోమిలకు రాష్ట్ర పత్రిక 7వ అధ్యాయంలో 18వ వచనంలో ఉంది, నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలన కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే గాని ఇక నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదని ఒక నియమము నాకు కనబడుచున్నది. అంటే however much he is trying to be good, he is not in a position to do it. అంటే అదే పౌలు తిరిగి ఫిలిప్పీ 4:13 అంటాడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను.
అది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా చేయగలుగుతున్నానని ఒప్పుకుంటున్నాడు. చేయలేనంటున్నాడు, ఇక్కడ చేయగలుగుతున్నానని అక్కడ అంటున్నాడు. అంటే నేను విజయం సాధించినాను అంటున్నాడు. వీటన్నిటిలో నాకు విజయం కలిగింది అంటున్నాడు. క్రీస్తు ద్వారానే కలుగుతుంది విజయం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10-11 మీరు చూస్తే, ధర్మశాస్త్రం విషయంలో ఏ ఆజ్ఞ అయినా మీరితే ఆ వ్యక్తికి ధర్మశాస్త్రం అంతటి విషయములు దోషి అని ఎంచబడతాడు. అంటే 10 ఆజ్ఞల్లో ఒక్క ఆజ్ఞ మీరినా వాడు దోషిగా ఎంచబడతాడు. ఆ మాట ఒకసారి చదువుదాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం. ఎవడైనాను ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయినట్ల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి. వ్యభిచరింపవద్దని చెప్పువాడు నరహత్య చేయవద్దని చెప్పాను కనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసినట్ల ధర్మశాస్త్ర విషయంలో అపరాధివైతివి. చూడండి, ఒక్క ఆజ్ఞ మీరితే అన్ని ఆజ్ఞలు నిష్ఫలం అయిపోతుంది. అన్ని ఆజ్ఞలు పాటించిన దానివల్ల ప్రయోజనం లేదు. అంటే ఇలాంటి కట్టుదిట్టాల్లో ధర్మశాస్త్రాన్ని ఆయన సిలువలో నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడనే మాట ఎంత సంతోషం కలిగిస్తుంది కదా. మత్తయి సువార్త 5:17 ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితనని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు అని అంటారు. అంటే మనం చేయలేనివన్నీ కూడా ఆయన చేసి ముగించడానికి ఆయన ఈ లోకానికి నరవతారిగా వచ్చినాడు. ధర్మశాస్త్రం కొట్టివేయటకు రాలేదు నేను, ధర్మశాస్త్రం పాటించడానికి మానవునికి సాధ్యం కాదు. కాబట్టి మానవుని స్థాయిలో ఆయన పాపముగా మనల్ని పరిశుద్ధులుగా తీర్చడానికి, ఆయన శాపగ్రాహ్య మనల్ని ఆశీర్వదించడానికి, అంటే మన స్థాయిలో ఆయన మరణించినాడని, ఆ మూల్యం చెల్లించినాడని అర్థం. అంటే ఇందువల్ల తేలిన ఫలితం ఏమిటంటే దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా దేవుని దృష్టిలో నిర్దోషి అవుతామని ప్రయత్నించిన ప్రతి వాని మీదకి శిక్షా విధి శాపమే రావడం చూస్తున్నాం. అంటే ఆజ్ఞలన్నీ పాటిస్తే నాకు ఆశీర్వాదం, మరి ఆజ్ఞలు పాటించి దేవుని దృష్టిలో నిర్దోషిగా ఉండాలని ఆశించిన వానికి శిక్షా విధి శాపం ఎందుకు వస్తుంది అంటే వాడు పాటించలేడని అర్థం. ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ద మ్యాన్ టు ఒబే ఆల్ ద 10 commandments. అంటే అట్టి శాపం క్రింద ఉన్న ఈ మానవాళి కోసం ఆ శాపం అంతటిని తనపై వేసుకునేందుకు క్రీస్తు సిద్ధమైనాడు. అంటే ఆజ్ఞలకు వ్యతిరేకంగా మానవుడు ప్రవర్తించి కొని తెచ్చుకున్న శాపాన్ని తాను భరించాలని పూనుకున్నాడు అని అర్థం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6-8 వచనాలు చదువుతున్నాను. రోమన్స్ 5:6-8 ఏలైనా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాం. బలహీనులం ఎందుకు? మనం ఆజ్ఞలను పాటించలేక బలహీనులం, నీతి నియమాలు పాటించలేని బలహీనులం, స్వయంగా పరిశుద్ధత పాటించలేని బలహీనులం. ఏలైనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సహితం ఒకడు చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగించవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఎంత చక్కగా జ్ఞానయుక్తంగా పౌలు రాస్తున్నాడు. నీతిమంతుల కొరకు ఒకడు చనిపోవడమే దుర్లభం, మరి మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును, ఇటిది అరుదు. కానీ దేవుని ఎడల, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచడానికి మనం ఇంకను పాపులమై ఉండగా తన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తును మన కొరకు అనుగ్రహించినాడు. క్రీస్తు మన కొరకు చనిపోయి మనల్ని పరిశుద్ధులుగా తీర్చినాడు అని అర్థం. 1 పేతురు 3వ అధ్యాయము 18వ వచనం చదువుతాను. 1 Peter 3:18 ఏలైనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడింది. మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు. ఇంత మంచి మాట అండర్లైన్ చేసుకోవాలి. మనము దేవుని దూరస్తులం కదా, పాపం చేసి పరుగు దేవుడు అంటే మనకు ఇష్టం. పరిశుద్ధుడైన దేవుని సమీపించడానికి ధైర్యం లేని మనకు మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడినాడు, ఆత్మ విషయంలో బ్రతికింపబడినాడు, పాపముల విషయం ఒక్కసారి శ్రమపడినాడు. అయితే మనము శిలువ ధ్యాన దినాల్లో తప్పకుండా మనము గమనించాల్సిన సత్యం, క్రీస్తు మన కొరకు శాపగ్రాహి అయినాడు. 2 కొరింథీ 5:21 ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాం. పాపమే తెలియని పాపరహితుడు. మనం పాట పాడతాం, ఏ పాపమెరుగని ఓ పావనామూర్తి పాప విమోచకుండా
నా పాలి దైవమా నా పాపముల కొరకి పాట్లు నొందినావా. ఏ పాపం ఎరగను మన కోసం పాపంగా మారిపోయినాడు. అలాగే గలతీ పత్రిక 3వ అధ్యాయంలో చూసినప్పుడు ఆయన మన కొరకు శాపగ్రాహిగా 3:15 ఉంది. క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాను. చూసారా, మన కోసం శాపమైనాడు, మన కోసం పాపమైనాడు, మన కోసము ఆయన నలగొట్టబడినాడు, వ్యసనాక్రాంతుడైనాడు, దుఃఖక్రాంతుడైనాడు, వ్యాధిని అనుభవించినాడు. మన వ్యాధులన్నిటికీ నివారణ సిలువే కదా. అందుకే ప్రతిరోజు సిలువ ధ్యానం చాలా అవసరం. మనం సిలువ తట్టు కేంద్రీకరించాలి. లుక్ ఎట్ ద క్రాస్. నీ ప్రతి సమస్యకు పరిష్కారం సిలువ. సిలువ తట్టు తల పైకెత్తి ఆ దర్శనాన్ని ప్రతిరోజు ఒక 15-20 నిమిషాలు క్రీస్తు నీ కొరకు చెల్లించిన విలువ మూల్యం. నీవు శాపగ్రాహి కానీ శాపంగా మారిపోయిన ప్రభువుని, ఆ శాపం తొలగించి నీకు అబ్రహాముకు కలిగి ఆశీర్వాదాలన్నిటిని అనుగ్రహిస్తున్నాడు. ఆయన పాపముగా మారిపోయినాడు, నీ పాపమంతా భరించినాడు, వెల చెల్లించినాడు, పాప విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని పణంగా పెట్టినాడు, రక్తము చెందించినాడు. నీకు పాప విమోచన కలిగింది, పరిశుద్ధంగా మారిపోతున్నావు. సెయింట్ అంటారు కదా, సిన్నర్ బికమ్స్ ఎ సెయింట్. పాపి పరిశుద్ధంగా మారిపోతున్నాడు. మరి నీ రోగములు అనేకంగా ఉన్నా ఆయన ప్రతి రోగం కొరకు విల చెల్లించినాడు. అది మనకు సిలువలో గొప్ప ఆశీర్వాదాలు. ఆయన మూల్యము చెల్లించినాడు. కాబట్టి కొద్ది సమయం ఉదయం లేవగానే ఒక 10-15 నిమిషాలు సిలువ తట్టుని గురిపెట్టి కన్నులెత్తి ఆ సిలువ దర్శనాన్ని పొందుకోవాలి. నువ్వు ఇక పాపానికి భయపడవు, శాపానికి భయపడవు, రోగానికి భయపడవు, ఆటంకాలు అడ్డులకు భయపడవు. ఎందుకంటే యూఆర్ గ్లోరిఫైయింగ్ ద క్రాస్. నువ్వు సిలువను మహిమపరుస్తున్నావు, సిలువను ధ్యానిస్తున్నావు, సిలువ మీద కేంద్రీకరిస్తున్నావు. సిలువలో జరిగిన అద్భుతాలు, సిలువలో నీ కొరకు పొంచి ఉన్న ఆశీర్వాదాలు, ఆ ప్రవహించే దీవెనలన్నీ కూడా ఒక్కసారి ఒక 10-15 నిమిషాలు ప్రతిరోజు నువ్వు కేంద్రీకరించి సిలువ తట్టు చూస్తే యూ బికమ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్. బలంపై బలం పుంజుకుంటావు, దేనికి భయపడవు. ఇంకా సిలువ మన గురిగా మారాలి. సిలువే నా శరణాయనురా మాట పాడతాడు కదా. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీరు అనేక వాటి గురించి చింతిస్తూ బాధపడుతున్నారు. అది సాతానుడు చేసే పని. అది మిమ్మును సిలువ గమ్యం నుండి వైదొలగిస్తాడు. సాతాను చేసే పనులలో ఒక మేజర్ పని, పెద్ద పని ఏంటంటే గురి నుండి వైదొలగిస్తాడు, గమ్యం తప్పిస్తాడు, నీ మనసులో తిప్పేస్తాడు అన్నమాట. అలాగూ విశ్వాసిగా నువ్వు కాకుండా సిలువ బలియాగం ఉందో విశ్వసించి సిలువ తట్టుని కేంద్రీకరించి సిలువ యందే నీ అతిశయం ఉండాలి. అందుకే పౌలు అంటాడు, సిలువ తప్ప నాకు ఎట్టి జ్ఞానం కూడా నాకు వద్దంటున్నాడు. సిలువను గురించిన జ్ఞానం నిమిత్తం నాకు కలిగినంత పెంటతో సమానంగా ఎంచుకుంటానంట. సిలువ యందే నేను అతిశయిస్తాను, సిలువ తప్ప నాకు ఎట్టి అతిశయం కూడా దూరం అగును గాక అంటున్నాడు. అంటే దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ విజ్డమ్ ఇన్ దట్. ఇంత జ్ఞానం ఏమిటి ఉంది దాంట్లో. లిఫ్ట్ యువర్ హెడ్ హై. నీ తల పైకెత్తాలి. గుమ్మంలారా మీ తలలు పైకెత్తండి, మహిమ గల రాజు ప్రవేశిస్తాడని 24వ కీర్తనలో ఉంది. నాకు అనిపిస్తుంది గుమ్మములారా మీ తలలు పైకెత్తాడంటే మానవులారా మనం కూడా దేవుని ఆలయం కదా. మన తలలు, మన గుమ్మాలు, తలలు పైకెత్తి ప్రభువును కేంద్రీకరించి సిలువలో నీ కొరకు నలిగి వ్రేలాడిన ప్రభువును దృష్టించాలి, కేంద్రీకరించాలి. ఒక్కసారి చూస్తే నీ కోసం, నా కోసం, ఎవరి కోసం ఆయన దేవుని ఉగ్రతను భరించినాడు, ఎవరి కోసం ఆయన శాపగ్రాహిగా వ్రేలాడినాడు, ఎవరి కోసం ఆయన పాపంగా మారినాడు, దేవుని కోపాన్ని సహించినాడు. నీ కోసం, నా కోసమే కదా. అందుకే ప్రార్థన చేసినప్పుడు సిలువలో బలి అయిన ప్రభువా, మా ముక్తిదాత, మా కొరకు నీవు శాపమైపోయావు, పాపమైపోయావు. మా శాప నివారణ నిమిత్తం నువ్వు దైవ కోపాన్ని భరించి ఆ శాపగ్రస్తమైన మ్రాను మీద వ్రేలాడినావు. అందుకే మేము నిన్ను మా దేవునిగా చేసుకున్నాం. దట్ ఇస్ వై వి వర్షిప్ యు యాజ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు, భూదిగంత నివాసులారా మీరు నా వైపు చూచి రక్షణ పొందుడి. మంచి మాట, దేవుని స్తోత్రం. ఇంకా రక్షణ లేకుండా ఇంత గొప్ప దీవెన పోగొట్టుకుంటున్న బిడ్డలందరి కొరకు మనం విజ్ఞాపన చేయాలి, వారిని సిలువ వైపు నడిపించాలి. ఎందుకు మనం యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో ఇంత ప్రయాసంతో 40, 50, 100 రోజులు సిలువ ధ్యానం అని అంటున్నాం? ఎందుకు అంటే సిలువలోనే మనకు సకల ఐశ్వర్యం ఇమిడి ఉంది, సకల సంపదలు ఇమిడి ఉన్నాయి, సకల ఆశీర్వాదాలు ఇమిడి ఉంది.
సకల దీవెనలతో పొదగబడింది సిలువ. సిలువ వైపు చూస్తే నీకు పొందనంతగా ఏదీ లేదు, అన్ని పొందుకుంటావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుడు ఈ మాటలను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సిలువ ద్వారా మాకు గొప్ప మహిమైశ్వర్యం, మాకు ఒక నిగూఢమైన గుప్తనిధిగా మాకు ఉంచినావు తండ్రి. మేము తలచి అవన్నీ కూడా ధ్యానించి ప్రతి ఒక్కటి మేము పొందుకోవాలి నాయన. నీకు స్తోత్రం. సిలువ తప్ప మాకు దిక్కు వేరేది లేదు నాయన. సిలువ తప్ప మాకు ఆశ్రయం వేరేది లేదు. సిలువ యందే మా అతిశయం, సిలువే మా జ్ఞానం, సిలువే మా మూలం, సిలువే మా గుప్తనిధి. మా కొరకు ఆమె రాను మీద శాపగ్రాహిగా వేలాడి పాపంగా మారిపోయి రోగములన్నీ భరించినావు. మాకు విముక్తి సిలువ ద్వారా కలుగుతుంది. సిలువను చూచినప్పుడు మేము విడుదల పొందుతున్నాం, విమోచింపబడుతున్నాం, రక్షణ పొందుతున్నాం, స్వస్థపరచబడుతున్నాం, పరిశుద్ధులుగా తీర్చబడుతున్నాం, నీతిమత్వం పొందుతున్నాం. ప్రతిదినం మేము సిలువను ధ్యానించాలి. ప్రతిదినం ఉదయం లేవగానే మా కేంద్రీకరణ సిలువ పైకి వెళ్ళాలి. మా కొరకు నరవతారిగా భూమి మీదకి వచ్చి పరలోక భాగ్యాన్ని నాయనా నువ్వు విడిచిపెట్టి దివి నుండి భూమికి నరవతారిగా వచ్చి మరణం పొందినంతగా తండ్రికి విధేయత చూపి నీ ప్రాణం మా కొరకు బలిదానంగా ఇచ్చినావు. నీవు తండ్రికి విధేయత చూపినావు. సర్వ మానవుల రక్షణార్థమై నీ విలువైన ప్రాణం అప్పగించినావు. నువ్వు మరణించి తిరిగి 3వ రోజు లేచినావు నాయనా. లేచి నీ పునరుద్ధాన మహిమను చాటించినావు. ఆ పునరుద్ధాన శక్తిని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మేము ఓడిపోయే వారం కాము నాయన. మా స్వప్రయత్నాల ద్వారా ఓడిపోతాం, కానీ సిలువ యందు విశ్వాసం ద్వారా, సిలువ మరణ పునరుద్ధానములందు మేము విశ్వసించినప్పుడు నూతన బలము, నూతన సృష్టిగా, నూతన శక్తితో నింపబడుతున్నాం. ఇట్టి గొప్ప త్యాగం కొరకు మనసారా నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. మమ్మల్నందరిని ఆశీర్వదించండి. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని నూతన సృష్టిగా మార్చమని, సిలువ దీవెనలతో నింపమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మళ్ళీ సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా.
ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశ